వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో జూలై 9న నిర్వహించిన ఎంసెట్ 2 పేపర్ లీక్ అయిందా? కొందరు విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు, అధికారులు కుమ్మక్కై ప్రతిభగల విద్యార్థులకు అన్యాయం చేశారా? డబ్బున్నోళ్లు చదువును కొనుక్కున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తున్నాయి. ఎంసెట్ కీలకమైన వృత్తి విద్యా కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే ఈ పరీక్షకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ ఎగ్జామ్ కు ప్రతి సంవత్సరం వివాదాలు చుట్టుకుంటూనే ఉన్నాయి. మాస్ కాపీయింగ్లు, పేపర్ లీకేజీలు ఏటా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంతో పగడ్బందీగా పరీక్ష నిర్వహించినప్పటికీ కొత్త వివాదాలు ఈ ఎగ్జామ్ ను కుదిపేస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఎంసెట్ 2 లీకేజ్ కలకలం రేపుతోంది. తెలంగాణలో మెడిసిన్ కోర్సు కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 1లో వేలల్లో ర్యాంకులు పొందిన విద్యార్థులు టీఎస్ ఎంసెట్ 2లో మాత్రం వందల్లో ర్యాంకులు సాధించారు. అందులోనూ ఆ విద్యార్థులు షార్ట్ టర్మ్ కోచింగ్తోనే వందల్లో ర్యాంకులు సాధించారు. అంతేకాదు, కోచింగ్ సెంటర్ నిర్వహించిన పరీక్షల్లో ఎప్పుడూ వీరికి మంచి మార్కులు రాలేదు. ఆ ఎగ్జామ్స్ లో తక్కువ ప్రతిభ చూపిన వారే ఎంసెట్ లో మాత్రం మంచి ర్యాంకులు సంపాదించడం అనుమానాలకు తావిస్తోంది. 140కి 60, 70, 80 వచ్చిన వాళ్ళు ఇప్పుడు 160కి ఇమ్మీడియట్లీ వీళ్ళు ఒకటిసారి 141, 131 పెట్టేసారు. ఆ తర్వాత వారం రోజులు లాస్ట్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ వీళ్ళు అటెండే కాలేదు. మరి అక్కడ నుండి ఎటుపోయినారేమో. తర్వాత అక్కడ ట్యూటోరియల్ కూడా మేము పిల్లలు వేరే వాళ్ళు ఫస్ట్ వస్తారు అనుకుంటే లాస్ట్లో వీళ్ళు వచ్చేసారు ఫస్ట్. దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పేపర్ లీక్ అయిందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ డబుల్ అయిపోయినాయి మార్కులు. ఏపీ ఎంసెట్లో టీఎస్ 1లో వచ్చిన దానికి డబుల్ అయిపోయినాయి. దాని మీద సిఐడి ఎంక్వైరీ ఖచ్చితంగా పెట్టాలి. ఈ కమిటీలు అవి వేసి కాలయాపన చేద్దామని గవర్నమెంట్ ను మీడియా ద్వారా వేడుకుంటాం. తల్లిదండ్రులు కూడా ఒక రోజు తిని ఒక రోజు తినక అన్ని రకాల కష్ట నష్టాలకు వచ్చేసి వాళ్ళు లక్షల ఫీజులు కట్టేసి అయ్యా ఒక కాడ పిల్లలు ఒక చోట చదివిస్తే ఈ రకం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు చాలా రకరకాల కష్టాలకు ఇబ్బంది కూడా అవుతుంది. ఒక అమ్మాయికి ఎంత కష్టపడ్డా కూడా 30 రోజులు 40 రోజులలో 60 మార్కులు 50 మార్కులు వచ్చేటంత ఇదిగా ఉండదు. కాబట్టి ఇది ఏదో మొత్తానికి జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద వాళ్ళటువంటి హస్తాలనేటువంటి ఒక భావం కలుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ మేము వేడుకునేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయించేసి దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ చేపించేసి అర్హులైనటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంబీబీఎస్ సీటు పొందటమే లక్ష్యంగా ఓ విద్యార్థి విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. ఈ విద్యార్థి అటు ఏపీ ఎంసెట్, ఇటు టీఎస్ ఎంసెట్ 1, 2 పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్ లో 82 మార్కులు సాధించిన ఆ విద్యార్థికి దాదాపు 25,000 ర్యాంక్ వచ్చింది. అలాగే టీఎస్ ఎంసెట్ 1లో 91 మార్కులు సాధించి 17,000కు పైగా ర్యాంకును పొందారు. ఇదే విద్యార్థికి టీఎస్ ఎంసెట్ 2లో వచ్చిన ర్యాంకు 704. అదే శిక్షణ కేంద్రంలో కోచింగ్ తీసుకున్న మరో విద్యార్థిది ఇదే పరిస్థితి. ఈ విద్యార్థికి ఇటు ఏపీ ఎంసెట్ లోనూ అటు టీఎస్ ఎంసెట్ లోనూ 9,000కు పైగా ర్యాంక్ వచ్చింది. కానీ ఎంసెట్ 2లో మాత్రం 295 ర్యాంకు సాధించాడు. అంతలోనే ఇంత మంచి ర్యాంకు రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వరంగల్లో బయటపడ్డ ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి మూలాలు హైదరాబాద్, విజయవాడలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని చీకటిమయం చేస్తూ వెలుగులోకొచ్చిన ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో అంతా షాక్కు గురయ్యారు. ఇంతకీ ఎంసెట్ పేపర్ లీక్ అయిందా లేదా? అసలేం జరిగింది? కొందరు తల్లిదండ్రులకు విద్యార్థుల ర్యాంకులపై అనుమానం ఎందుకొచ్చింది? వాళ్ల అనుమానం సరైందేనా? మంచి ర్యాంకులు సాధించిన వారు ఏమంటున్నారు? ఎవరి కష్టాన్ని ఎవరు లాక్కున్నారు? ఎవరు స్వార్థానికి ఎవరు బలవుతున్నారు? ఇదిగో ఈ లిస్టులో ఉన్న వారంతా విజయవాడలోని బ్రిలియంట్ మెడికల్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందినవారు. కేవలం వరంగల్ జిల్లాకు చెందిన వారే 19 మంది విద్యార్థినులు కోచింగ్ తీసుకున్నారు. అయితే వీరిలో ఇనుగంటి సోనాలి, ముప్పుడోజు భవానీ, వంగర జాహ్నవిలకు టీఎస్ ఎంసెట్ 2లో 1000 లోపు ర్యాంకులొచ్చాయి. వీరికి ఈ ర్యాంకులు ఎలా వచ్చాయో సహచర విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే వీరికి అంతకు ముందు జరిపిన ఎంసెట్ 1లో గాని, ఏపీ ఎంసెట్ లో గాని ఇంత మంచి ర్యాంకులు రాలేదు.
ఏపీ ఎంసెట్లో 10,000కు పైగా, తెలంగాణ మొదటి ఎంసెట్లో 12,000కు పైగా ర్యాంకులొస్తే ఎంసెట్ 2లో మాత్రం జాహ్నవికి 704, భవానికి 952, సోనాలికి 295 ర్యాంకులొచ్చాయి. అలాగే అక్కడే కోచింగ్ తీసుకుని ఏ టెస్ట్ నిర్వహించినా మంచి మార్కులతో టాప్ 10లో ఉన్న వాళ్లకు ఇదే ఎంసెట్ 2లో 20,000, 25,000 ర్యాంకులొచ్చాయి. ఈ ఫలితాలే ఇప్పుడు ఎంసెట్ లీక్ అయిందనడానికి అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పడానికి అనేక అంశాలు తోడ్పాటును అందిస్తున్నాయి. ముఖ్యంగా 100లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ప్రతిభే అందుకు ప్రధాన ఆధారంగా మారింది. అంతంత మాత్రంగా చదివే విద్యార్థులకు ఒక్కసారిగా మంచి ర్యాంకులు రావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనిపై ఓ విద్యార్థి తండ్రి ఆరా తీశాడు. దీంతో ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తుండటంతో అవాక్కయ్యాడు. టీఎస్ ఎంసెట్ 2 పరీక్షకు ముందే ఓ విద్యార్థి తండ్రి తన కుమారుడికి ఎలాగూ కన్వీనర్ కోటాలో సీటు రాదని ఓ మెడికల్ కాలేజీతో సీటు కోసం బేరం కుదుర్చుకున్నాడు. సీటు తమకే ఇవ్వాలంటూ కొన్ని డబ్బులు కూడా కట్టాడు. తీరా ఫలితాలొచ్చిన తర్వాత తన కుమారుడికి తక్కువ ర్యాంకు రావడంతో సదరు కాలేజీకి చెల్లించిన డబ్బులను వెనక్కి తీసేసుకున్నాడు. ఏ విద్యార్థికైనా సరే పరీక్షకు ముందొచ్చే వారం రోజులు ఎంతో కీలకం. కోచింగ్ సెంటర్ లేదా కాలేజీ నుంచి అడుగు బయటపెట్టకుండా శ్రద్ధ చూపిస్తారు. కానీ మంచి ర్యాంకులొచ్చిన ఈ విద్యార్థులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. జూలై 9న పరీక్ష ఉండగా వారం ముందు ఈ 20 మందిలో కొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్ నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. వారంతా ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే సమాధానం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వారిని పరీక్షకు వారం ముందు ఇతర ప్రాంతానికి తరలించి లీకేజీ పేపర్ను ప్రాక్టీస్ చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విమర్శలొస్తున్నాయి. అయితే ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రం తాము కష్టపడి ర్యాంకులు సాధించామంటున్నారు. మంచి ర్యాంక్ రావడం వల్ల నా తోటి ఎవరో కంప్లైంట్ చేశారు నా పైన, అదంతా తప్పు. నేను కష్టపడి చదివాను. 45 డేస్ మంచి శిక్షణతో నేను నాకు అనుగుణంగా నా సార్స్ అందరితో అన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని నేను కష్టపడి చదివితే అందరు నా మీద ఇలా లీక్ అయింది అది ఇది అని చెప్తున్నారు. అదంతా తప్పు. ఇలాంటి నా లైఫ్తో ఆడుకుంటున్నారు. అంతా నేను మంచి డాక్టర్ అవ్వాలి, నాకు ఇంత ప్రోత్సాహం, ఎంతో కష్టపడి చదివితే వాళ్ళు ఇలా నా మీద లైఫ్లో ఇలా కరెక్ట్గా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇలా చేస్తే అది చాలా నాకు బాధగా ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తమ పిల్లలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, మంచి ర్యాంకు రావడం జీర్ణించుకోలేని వారే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని ర్యాంకర్ల తల్లిదండ్రులు అంటున్నారు. అందరూ అపోహలు చేస్తున్నారు. మా పాప ఎంసెట్లో ర్యాంకు బాగా వచ్చిందని. తోటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగా మాకు ఎక్కువ వచ్చింది, మాకు మా అమ్మాయికి ఎక్కువ వచ్చింది, కావాలని మా మీద కంప్లైంట్ చేసి పేపర్ లీక్ చేసిందని మేము డబ్బులు పెట్టి ర్యాంక్ తెప్పించి అపండాలు వేస్తున్నారు. పాప జీవితం మీద అట్లా వాళ్ళు కావాలని నా మీద చేస్తున్నారు. ఒక క్యాంపస్లో చదివిన వాళ్ళు ఇలాంటిది మేము డబ్బులు పెట్టి ఏదో చేసినామని నా మీద అపండాలు వేస్తున్నారు. అదంతా చాలా తప్పు, రాంగ్ అనిపించింది. బాబా కష్టపడి చదువుకొని ర్యాంక్ తెచ్చుకున్నది. కాగా ఎంసెట్ 2 పేపర్ లీకేజీపై విద్యార్థుల తల్లిదండ్రులు సిఐడి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షకు ముందు వారం రోజులు విద్యార్థులు ఎక్కడున్నారో నిగ్గు తేల్చాలని అంటున్నారు. విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా ఈ దందా సాగుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఎంసెట్ 2 ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. ఉదాంతులని మీరే అంటున్నారు కాబట్టి ఒక పేపర్లో అయితే ఈరోజు చూసిన వార్త వచ్చింది. అది దాని మీద శాఖాపరంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాని మీద మొత్తం డీటెయిల్స్ స్టడీ చేస్తూ ఉన్నారు. ఇది మా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ తర్వాత జేఎన్‌టీయూ ఆఫీసర్స్ అంతా కూడా మాట్లాడి దాన్ని మీటింగ్ పెట్టి దాని మీద ఏం చేయాలనేది, అసలు దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలుసుకొని దాని మీద అవసరమైతే ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తుంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.